దేవుడికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన చక్కటి వాక్య సందేశ మాటలు విందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము హన్నా జీవితంలో నెరవేర్చబడినట్లుగా మన జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. హన్నా పిల్లలు లేని సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళి ఎంతో మొరపెట్టుకొని విలపించినప్పుడు దేవుని మందిరంలో చేసిన ప్రార్థన దేవుడు విని హన్నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. హన్నాకు దేవుడు గర్వఫలాన్ని ఇచ్చాడు. చక్కటి కుమారుని సమూయేలుని గొప్ప ప్రవక్తను దేవుడు ఆమె గర్భంలో దయచేస్తాడు. ఆ యొక్క విషయాన్ని తలపోచుకుంటూ మరలా 2వ అధ్యాయంలో మరలా ఆమె ఈ విధంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నది. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంది. నేను నా దేవుని యందు సంతోషంతో ఉన్నాను, దేవుని యందు అతిశయపడుచున్నాను, నా దేవుని యందు నాకు మహాబలము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాబలం అక్కడ కలిగినది ఏమిటంటే గొప్ప కుమారుడు ప్రవక్త. అనేక సంవత్సరాలుగా లేని ఆ యొక్క గర్వఫలాన్ని ఆమె పొందుకోవడం జరిగింది. ఈరోజు ప్రియ దేవుని కుమార్తె, నీ జీవితంలో దేవుడు మహాబలాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అనేక సంవత్సరాలు ఏదో పొందుకోలేకపోతున్నావో దానిని పొందుకునేలాగా దేవుడు చేయబోతా ఉన్నాడు. దేవుని యందు ఆమెకు సంతోషం కలుగుతుందట. ఆమె మరలా ప్రార్థన చేస్తూ ఉంది. ఆ యొక్క గర్భఫలాన్ని పొందుకొనక మునుపు 1వ అధ్యాయంలో కన్నీళ్లు గార్చుని ప్రార్థన చేసింది. ఆ తదుపరి గర్భఫలాన్ని పొందుకున్న తదుపరి మరలా 2వ అధ్యాయంలో ఈ విధంగా విజ్ఞాపన చేస్తూ ఉంది. నేను నా దేవుని యందు నా హృదయము సంతోషించుచున్నది. ఆ సంతోషం అంతా దేంట్లో? దేవునిలో. ఏ దేవుని నాకు మహాబలము కలిగను. మామూలు బలం కాదండి, మహాబలము కలిగను. నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. రక్షణ కలిగింది నాకు, ఈ గొప్ప భాగ్యం కలిగింది నాకు, అందులో సంతోషిస్తున్నాను. నా విరోధం నేను అతిశయపడుదును. ఆమెను ఎంతోమంది విరోధులు వ్యతిరేకించారు, వాదించారు. తన సొంత కుటుంబీకులు కూడా తనను గొడ్రాలుగా చూశారు. ప్రియ దేవుని కుమార్తె, ఈరోజు నీకు విరోధులుగా ఉండి నీ శత్రువులే కావచ్చు, నీ కుటుంబీకులే కావచ్చు, నీ పగవారే కావచ్చు, ఎవరైతే నిన్ను విరోధంగా చూస్తూ నిన్ను హేళన చేస్తూ ఉన్నారో వారందరి ముందు దేవుడు చెప్తున్నాడు, నీకు మహాబలము కలుగుతుంది. ఆ బలం ఏంటి? హన్నా జీవితంలో గర్భఫలము ఆశీర్వాదం అయితే దాన్ని బట్టి ఆ పొందుకోవడాన్ని బట్టి దేవుని సంతోషంగా ఉంటే, ఈరోజు నువ్వు దేన్ని బట్టి సంతోషంగా లేకపోతున్నావు? ఏది నీ జీవితంలో కొదువుగా ఉన్నది? ఖచ్చితంగా ఆనాడు దేవుడు హన్నాకి ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా, అదే గర్భఫలమైనా భూఫలమైనా మరేదైనా కూడా ఖచ్చితంగా నువ్వు తిరిగి పొందుకోబోతున్నావు. ఎందుకంటే హన్నా అంటున్నది, నా దేవుని నాకు మహాబలము కలిగెను. ఈరోజు నీ జీవితంలో కూడా మహాబలము ఆ పొందుకునే యొక్క మేలును బట్టి ఖచ్చితంగా కలుగుతుంది. ఆనందించగలుగుతావు నువ్వు ఖచ్చితంగా. దేవుని వైపు చూడు. దేవుడు హన్నాకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంపదను ఇస్తాడు, గర్భఫలాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, ప్రేమను నీ కుటుంబంలో పుట్టింపజేస్తాడు. నీ జీవితంలో ఏదైతే లేదు అని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కాకపోతే ఇక్కడ హన్నా చేసింది ఏంటంటే, ప్రభువా నీవు నాకు ఇచ్చిన తిరిగి నేను నీ కొరకు నీ సన్నిధిలో వదిలేస్తాను, నీ కొరకు ఇస్తాను అని ఒక గొప్ప తీర్మానం తీసుకున్నది. ఈరోజు నీ జీవితంలో ఏదైతే నువ్వు మేలు పొందుకోవాలనుకుంటున్నావో ఆ మేలును నా దేవుని సేవ కొరకు దేవుని సన్నిధిలో వాడుతాను అని అనగలిగినట్లయితే ఖచ్చితంగా నా దేవుడు చెప్తున్నాడు, నీకు కూడా ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు బలహీనంగా ఉండి బాధపడుతున్నావా? దేవుడి సంగతి ప్రార్థించి, ప్రభువా బలమును ఇవ్వండి, నీ సేవలో నేను ఖర్చు చేస్తాను. డబ్బు లేక బాధపడుతున్నావు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా? ప్రభువా నాకు తిరిగి ఆ యొక్క సంపదను ఇవ్వండి, ఖచ్చితంగా నేను నీ సేవలో వాడతాను అని అనుకోండి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వడం మాత్రమే కాదు, నీకున్న నిందను తొలగింపజేస్తాడు. నీ విరోధులు నీ మీద అతిశయపడకుండా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. కనుక ఇంత గొప్ప వాగ్దానం దేవుడు నీకు తెలియపరుస్తుండగా ఆ మహాబలమును, మహా ఆశీర్వాదాన్ని,
సంతోషాన్ని పొందుకుందాం. దేవుడి మాట దీవించినందుకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అన్న జీవితంలో ఏదైతే పొందుకోలేనిది నువ్వు ఇచ్చినావో ప్రభుత్వం, అదేవిధంగా మా జీవితంలో ఏదైతే మేము తండ్రి పొందుకోలేకపోతున్నామో ఆశీర్వాదము, ఆరోగ్యం, సంతోషం, సమాధానాన్ని మాకు దయచేయం వేడుకుంటున్నాం. ఆ యొక్క మేలును, ఆశీర్వాదాన్ని బట్టి నిన్ను బట్టి మేము ఆనందించుటకు నీ వలన మహాబలం పొందుకుంటూ సహాయం దయచేసి ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితం నెరవేర్చమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.